Hi, welcome to Minds and Learners YouTube channel. My name is Rakesh, Station Fire Officer, Gadwal Fire Station. ఇంతకు ముందు వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్ 2016, 18 అండ్ 2022 కు సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ గురించి అనలైజ్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ మన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ ప్రీవియస్ పేపర్స్ అయినటువంటి 2016, 18 అండ్ 2022 కు సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే మనకు అర్థమెటిక్ వచ్చేసి తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ లో 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ విషయానికి వచ్చేస్తే 2016 లో 15 మార్క్స్, 2018 లో 14 మార్క్స్, 22 లో 4 మార్క్స్ రావడం జరిగింది. మనకు 2016 లో 15 మార్క్స్ లో 6 మార్క్స్ రీజనింగ్ లో మనకు నెంబర్ సిస్టమ్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ రావడం జరిగింది. అదే విధంగా 18 లో కూడా మనకు 3 మార్క్స్ రీజనింగ్ లో నెంబర్ సిస్టమ్ కి సంబంధించి అడగడం జరిగింది. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ విషయానికి వచ్చేస్తే 8 మార్క్స్ 16 లో, 9 మార్క్స్ 18 లో, 8 మార్క్స్ 2020 లో రావడం జరిగింది. ఈ 2016 లో 8 మార్క్స్ లో 1 మార్క్ రీజనింగ్ లో మనకు రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుండి రావడం జరిగింది. నెక్స్ట్ పర్సెంటేజెస్ విషయానికి వచ్చేస్తే 16 లో 7 మార్క్స్, 18 లో 8 మార్క్స్, 22 లో 4 మార్క్స్ రావడం జరిగింది. 2016 అండ్ 18 లో మనకు రీజనింగ్ లో 1 మార్క్ పర్సెంటేజెస్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ యావరేజ్ విషయానికి వచ్చేస్తే 16 లో 6 మార్క్స్, 18 లో 3 మార్క్స్, మనకు 2022 లో 4 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ విషయానికి వచ్చేస్తే 2016 లో 7 మార్క్స్, 2018 లో 10 మార్క్స్, 2022 లో 7 మార్క్స్ రావడం జరిగింది. మనకు రీజనింగ్ లో 1 మార్క్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2018 లో రావడం జరిగింది. అదేవిధంగా పార్ట్నర్షిప్ విషయానికి వచ్చేస్తే మనకు 2016 లో 4 మార్క్స్, 2018 లో 6 మార్క్స్, 2022 లో 7 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుండి 2016 లో 3 మార్క్స్, 18 లో 5 మార్క్స్, 22 లో 5 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి 16 లో 9 మార్క్స్, 18 లో 7 మార్క్స్, 22 లో 8 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి మనకు 16 లో 5 మార్క్స్, 18 లో 4 మార్క్స్, 2022 లో 8 మార్క్స్ అని రావడం జరిగింది. అదేవిధంగా మనకు ట్రైన్స్ అనే టాపిక్ నుండి 16 లో 1 మార్క్, 2018 లో 3 మార్క్స్, 2022 లో 4 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి మనకు 2016 అండ్ 18 లో ఎలాంటి మార్క్స్ రావడం జరగలేదు. మనకి 18 లో వచ్చేసి 2022 లో వచ్చేసి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి 4 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ విషయానికి వచ్చేస్తే 2016 లో 10 మార్క్స్, 2018 లో 9 మార్క్స్, 22 లో 5 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి మనకు 16 లో 3 మార్క్స్, 18 లో వచ్చేసి ఎలాంటి మార్క్స్ రావడం జరగలేదు. నెక్స్ట్ 2022 లో 4 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఏజిఎస్ విషయానికి వచ్చేస్తే 2016 లో 2 మార్క్స్, 18 లో 1 మార్క్, మనకు 2022 లో 6 మార్క్స్ రావడం జరిగింది. 2016 లో 1 మార్క్ అనేది మనకు రీజనింగ్ లో ఏజిఎస్ నుంచి అడగడం జరిగింది. అదేవిధంగా 2022 లో 2 మార్క్స్ అనేది మనకు రీజనింగ్ లో ఏజిఎస్ కి సంబంధించి అడగడం జరిగింది. నెక్స్ట్ క్లాక్స్ విషయానికి వచ్చేసి 2016 లో 4 మార్క్స్, 2018 లో 2 మార్క్స్, 2022 లో 5 మార్క్స్ రావడం జరిగింది. 2022 లో మనకి 5 మార్క్స్ లో 1 మార్క్ రీజనింగ్ లో మనకు క్లాక్స్ కి సంబంధించి అడగడం జరిగింది. నెక్స్ట్ క్యాలెండర్ విషయానికి వచ్చేస్తే 2016 లో 4 మార్క్స్, 18 లో 3 మార్క్స్, 22 లో 4 మార్క్స్ రావడం జరిగింది. 2018 లో 2 మార్క్స్, 2022 లో 1 మార్క్ రీజనింగ్ లో మనకు క్యాలెండర్ కి సంబంధించి అడగడం జరిగింది. నెక్స్ట్ మెన్సురేషన్ టాపిక్ నుంచి మనకు 2016 లో 10 మార్క్స్, 2018 లో 11 మార్క్స్, 2022 లో 10 మార్క్స్ రావడం జరిగింది. 2022 లో 10 మార్క్స్ లో 1 మార్క్ రీజనింగ్ లో మనకు మెన్సురేషన్ కి సంబంధించి అడగడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సింప్లిఫికేషన్. ఈ సింప్లిఫికేషన్ నుంచి 16 లో 2 మార్క్స్, 18 లో 2 మార్క్స్, 2022 లో 4 మార్క్స్ రావడం జరిగింది. అదేవిధంగా మనకు ఫ్రాక్షన్స్ నుంచి 16 లో 1 మార్క్, 18 లో 2 మార్క్స్, 2022 లో 2 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ నుంచి మనకు 2016 లో 1 మార్క్, 18 లో 1 మార్క్, 2022 లో 2 మార్క్స్ రావడం జరిగింది. అదేవిధంగా సస్ అండ్ ఇండిసీస్ నుంచి మనకు 16, 18 అండ్ 2022 లో 1 మార్క్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్ టాపిక్ నుంచి 16 లో 2 మార్క్స్, 18 లో 1 మార్క్, 22 లో 2 మార్క్స్ రావడం జరిగింది.
అదేవిధంగా స్టాటిస్టిక్స్ విషయానికి వచ్చేస్తే 2016లో 2 మార్క్స్, 18లో 1 మార్క్, 22లో 1 మార్క్ రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా డాటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ నుంచి మనకు 16లో అండ్ 2022లో ఎలాంటి మార్కులు రావలేదు. కానీ మనకు 2018లో డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 3 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన రీజనింగ్ విషయానికి వచ్చేస్తే రీజనింగ్ లో మనకు తెలంగాణ మెయిన్స్ లో 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి వర్బల్ రీజనింగ్ లో మనం కోడింగ్ డీకోడింగ్ విషయానికి వచ్చేస్తే 16లో 9 మార్క్స్, 2018లో 17 మార్క్స్, 22లో 16 మార్క్స్ రావడం జరిగింది. అదేవిధంగా మనకు బ్లడ్ రిలేషన్ నుంచి 16లో 4 మార్క్స్, 18లో 4 మార్క్స్, 2022లో 7 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా డైరెక్షన్ టెస్ట్ నుంచి మనకు 16లో 5 మార్క్స్, 18లో 3 మార్క్స్, 2022లో 4 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సిరీసెస్ నుంచి మనకు 16లో 5 మార్క్స్, 18లో 6 మార్క్స్, 22లో 4 మార్క్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా అనాలజీ నుంచి మనకు 16లో 7 మార్క్స్, 18లో 2 మార్క్స్, 22లో 2 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్ నుంచి మనకు 16లో 3 మార్క్స్, 18లో 11 మార్క్స్, 22లో 8 మార్క్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మిస్సింగ్ క్యారెక్టర్ అనే టాపిక్ నుంచి 16లో 3 మార్క్స్, 18లో 1 మార్క్, 2022లో 1 మార్క్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాంకింగ్ టెస్ట్ నుంచి 16లో 3 మార్క్స్, 18లో 1 మార్క్, 2022లో 3 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ పజిల్ టెస్ట్ నుంచి మనకు 16లో 6 మార్క్స్ రావడం జరిగింది. 2018 అండ్ 2022లో ఎలాంటి మార్క్స్ రాలేదు. నెక్స్ట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ నుంచి మనకు 16లో 2 మార్క్స్, 18లో 15 మార్క్స్, 2022లో 5 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డాటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకు 16లో 0 మార్క్స్, 18లో 6 మార్క్స్, 22లో వచ్చేసి 0 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ విషయానికి వచ్చేస్తే మనకు 16లో 2 మార్క్స్, 2018లో 5 మార్క్స్, 2022లో 8 మార్క్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి 16లో 1 మార్క్, 18లో 1 మార్క్, 2022లో 2 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా మనకు ఆల్ఫాబెట్ టెస్ట్ అనే టాపిక్ నుంచి 16లో 2 మార్క్స్, 18లో 2 మార్క్స్, 2022లో ఇలాంటి మార్క్స్ రాలేదు. నెక్స్ట్ మనం నాన్ వర్బల్ రీజనింగ్ విషయానికి వచ్చేస్తే క్యూబ్స్ అండ్ డైస్ నుంచి మనకు 16లో 1 మార్క్, 18లో 1 మార్క్ రావడం జరిగింది. అదేవిధంగా మనకు 2022లో చూస్తే 6 మార్క్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కౌంటింగ్ ఫిగర్స్ నుంచి 16లో 2 మార్క్స్, 18లో 0 మార్క్స్, 2022లో 2 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ మనకు సిరీసెస్ విషయానికి వచ్చేస్తే 16లో 2 మార్క్స్, 18లో 1 మార్క్, 2022లో ఇలాంటి మార్క్స్ రాలేదు. నెక్స్ట్ వచ్చేసి అనాలజీ విషయానికి వచ్చేస్తే 16లో 0 మార్క్స్, 2018లో 2 మార్క్స్, 22లో 2 మార్క్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఆడ్ వన్ అవుట్ నుంచి మనకు 16 అండ్ 18లో ఎలాంటి మార్క్స్ రాలేదు. 22లో మాత్రం 2 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ హిడెన్ ఫిగర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్క్స్ రాలేదు. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ నుంచి మనకు 16లో 1 మార్క్ రావడం జరిగింది. 18లో ఎలాంటి మార్క్స్ రాలేదు. మనకు 22లో మళ్ళీ 1 మార్క్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఇమేజెస్ నుంచి 16 అండ్ 18లో ఎలాంటి మార్క్స్ రాలేదు. మనకు 2022లో 1 మార్క్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు అదేవిధంగా పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్స్ నుంచి మనకు 16 అండ్ 18లో ఎలాంటి మార్క్స్ రాలేదు. 22లో 1 మార్క్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీటెడ్ ప్యాటర్న్స్ నుంచి మనకు 16లో 0 మార్క్స్, 2018లో 2 మార్క్స్, 2022లో 1 మార్క్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు సిలాయిజం అనే టాపిక్ నుంచి 16లో 2 మార్క్స్, 18లో ఎలాంటి మార్క్స్ రాలేదు. 22లో 3 మార్క్స్ రావడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా మనకు నిర్దేశితాలు అనే టాపిక్ నుంచి మనకు 16లో 26 మార్క్స్ రావడం జరిగింది. 18లో చూస్తే ఎలాంటి మార్క్స్ రాలేదు. మనకు 2022లో చూస్తే మనకు మళ్ళీ 2 మార్క్స్ అనేవి రావడం జరిగింది. ఈ నిర్దేశితాలు అనే టాపిక్ ఏంటంటే మనకు ఎగ్జామినర్ వచ్చేసి ఏవైనా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక సెలక్షన్ ప్రాసెస్ లో ఒక వ్యక్తికి ఇంత పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇంత ఏజ్ ఉండాలని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వాటి ప్రకారం సెలెక్ట్ చేయమని చెప్పేసి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. ఇది మనకు నిర్దేశితాలు అనే టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి మనం లాజికల్ రీజనింగ్ విషయానికి వచ్చేసి డాటా సఫిషియన్సీ నుంచి మనకు 16లో 4 మార్క్స్, 18లో 2 మార్క్స్, 2022లో 5 మార్క్స్ అనేవి రావడం జరిగింది. డాటా సఫిషియన్సీ క్వశ్చన్స్ మనకు అర్థమెటిక్ రిలేటెడ్ గా అడగడం జరుగుతుంది. ఏవైనా 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి మనకు ఆన్సర్ చేయడానికి
ఒకటి లేదా రెండు స్టేట్మెంట్స్ అవసరమా, మూడు అనేది మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్, స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్, అసర్షన్ అండ్ రీజన్స్, నెక్స్ట్ వచ్చేసి డిసిషన్ మేకింగ్ నుంచి ఈ టాపిక్స్ మొత్తం నుంచి మనకు 16 లో 3 మార్క్స్, 18 లో 4 మార్క్స్, 2022లో 9 మార్క్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ మనం ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మేము ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.